అయితే ఏంటంటావు ఇప్పుడు? వైజాగ్ నుంచి సంతోషమే, మరి బొమ్మను వైజాగ్లో ఆడించాలి. ఈరోజు కూడా అదే ఊరే. అందరికీ నమస్కారం. కొన్ని ఫంక్షన్స్కి రావడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఎలాంటి వాళ్ళ నేను చూడాలని ప్రేమతో పిలిస్తే కనుక వస్తున్నాను. నాకు ప్రేమ కావాలి, అభిమానం కావాలి. అలాంటిది ఇక్కడ అభిమానం నాకు చాలా నిండుగా మెండుగా లభిస్తున్నట్లో చూస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంత ప్రేమ కురిపిస్తుంటే ఇది ఆస్వాదించడానికి నేను వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ రోజున మీతో పాటు ఇలా షేర్ చేసుకోవటం, అండ్ ఉత్సాహంగా వచ్చి ఈ ఫంక్షన్ని ఇంత వైబ్రెంట్గా ఇంత ఉత్సాహంగా ఇది జరగడానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. మొన్న పాండమిక్ కోవిడ్ సమయంలో అది ప్రపంచంలో చాలా వ్యవస్థల్ని చాలా రంగాల్ని అతలాకుతలం చేసింది, కన్ఫ్యూజన్లో పెట్టేసింది, భవిష్యత్తు ఏమిటో తెలియని అగమ్య గోచరంలో పెట్టింది. అలాంటి పరిస్థితిలో సినిమా రంగం కూడా ఏమైపోతుంది అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తే నిజంగానే అందరూ ఓటీటీలకి అలవాటు పడిపోయారు. అది భాషలకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు సరి చూసి వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ వచ్చేసింది. ఇలాంటి వాళ్ళకి ఏ సినిమాలు తీసి మనం సాటిస్ఫై చేయగలం, ఇలాంటి వాళ్ళని మనం సంతృప్తి పరచగలవా అనేది ఎప్పుడూ ఒక రకమైన మీమాంసలు ఉంటుండేవాళ్ళు. ఆ తర్వాత అలవాటైపోయి జనాలు ఇళ్లలో ఓటీటీలో సినిమాలు చూడటం అలవాటైన తర్వాత వాళ్ళు థియేటర్లో రప్పించడం చాలా కష్టం అండి. అన్లెస్ అది ఏదైనా ఈవెంట్ ఫిల్మ్స్ కానీ, బిగ్ హీరో ఫిల్మ్స్ కానీ, హై బడ్జెట్ ఫిల్మ్స్ కానీ థియేటర్లోనే ఆ సినిమా చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి అనుకునే సినిమాలు తప్ప చిన్న చిత్ర సినిమాలకి రావడం చాలా కష్టం అన్నప్పుడు ఇదేమి కష్టకాలం మనకి ఇండస్ట్రీకి. సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది? ఒక 5-6 పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన అది సినిమా ఇండస్ట్రీ ఓహో అంటూ కాదు. చిన్న సినిమాలు, చిత్ర సినిమాలు, అన్ని సినిమాలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి. షూటింగ్లు ఎంతో మందికి ఉపాధి కల్పించాలి, ప్రతి ఒక్కరు కళకళలాడుతూ ఉండాలి. ఆ చిన్న సినిమాలు అవన్నీ ఏవైనా అన్ని కూడా ఆడాలి, అప్పుడే పరిశ్రమ అలాగా సజావుగా కొనసాగుతుంటుంది అని అనుకునే మాలాంటి వాళ్ళకి అలా కోరిక నాకు ఒక రకమైనటువంటి చిన్న బెరుకు వచ్చింది. ఏ సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేసి రాణించాలి. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పుడదు. ఏదైనా తప్పుని సినిమాలు ఆడలేదో రాణించదంటే అది ఎదుగు స్టేజ్ మీద మా అందరి తప్పే తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు. అది ఉదాహరణగా ఈ సంవత్సరం 2024లో ఆరంభంలో ఇక్కడ ప్రశాంత్ వర్మ ఉన్నాడు, తను సజ్జా తేజ వీళ్ళు చేసినటువంటి సినిమా హనుమాన్, ఆ సినిమాతో శుభారంభం అయింది. ఆ సినిమాని అనూహ్యంగా లోకల్గా అనుకున్నారు, కానీ ఆంధ్ర తెలుగు సినిమా కాదు, అది ఆల్ ఇండియా సినిమా అయిపోయింది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆదరణ, చిన్న సినిమాల పట్ల ఆదరణ, చిన్న సినిమాలు అనుకున్నవి, లో బడ్జెట్ అనుకున్నవి తీసే సినిమాల్ని హై బడ్జెట్ సినిమాల్ని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. అది అందులో దాని తర్వాత వచ్చినటువంటి మన వరుస సినిమాలు, నాకు పేరు వరుస గుర్తు రావట్లేదు, కానీ చాలా సినిమాలు అంటే నీహారిక తీసిన కమిటీ కుర్రవాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత మన సిద్ధు జొల్లగడ్డ చేసినటువంటి టిల్లు సినిమా కానివ్వండి, ఆ తర్వాత ఆయ్ అనే సినిమా, ఇట్లా ఒకటేంటి చాలా సినిమాలు వరుసగా హిట్ అవుతూ ఒక్క సమ్మర్ మాత్రం అంత మంచి సీజన్ ఈ సినిమాలు లేకుండా చేసుకోవడం అది మన యొక్క జాప్యంలో జరిగినటువంటి పొరపాటే తప్ప. ఆ తర్వాత మళ్ళీ చూస్తే కనుక మొన్న దీపావళికి అమరన్ కానీ, కా కానీ, ఆ తర్వాత లక్కీ భాస్కర్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఆదరణ పొందినాయి అంటే అంతా ఇంత కాదు. వీళ్ళు వెనకాల ఎవరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు, పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరు లేరు. ఇది కోట్లు ఖర్చు పెట్టి తీసినవి కావు. బట్ కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పట్టు. ఆ కంటెంట్ బాగుండాలి, సినిమాలో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి, వాళ్ళు ఇవ్వగలగాలి. మనం అది ఆస్వాదించడానికి ఎప్పుడు ప్రేక్షకులు రెడీగా ఉంటారు.
అది అందుకు నేను అంటాను, ఏదైనా సినిమాలు ఆడవు, ఇక ఓటీటీకి అలవాటు పడిపోయారు, థియేటర్స్ రావడం అది కష్టం అనేది మాత్రం అవాస్తవం. ఈ రోజున మొన్న ఈ సినిమా వరుసలో మన సత్య ఇందులో ఉన్నాడు. సత్య చేసినటువంటి అలాగే మన కీరవాణి గారి అబ్బాయి చేసిన శ్రీ మత్తు మొదలున్నట్టు ఎంత బాగుంది ఆ సినిమా, ఎంత సరదాగా ఉంది, ఆద్యంతం చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేనే ఉత్సాహంగా సినిమాలు 2 సార్లు చూశాను. ఆ సినిమా ఇట్లాగా సినిమా బాగుంటే థియేటర్స్కి వస్తారు, చూస్తారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందడానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆ సినిమా వాళ్ళకి అందేలాగా మనం చాకచక్యంగా తీయాలి, మనం శ్రద్ధాశక్తులతో తీయాలి. ఆ కంటెంట్ని మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటే కానీ మనం బయటకు వదలకూడదు. ఎందుకంటే ఈ రోజున దాదాపుగా 120 సినిమాల దాకా ఇంతవరకు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ 20% ఫిల్మ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇది మంచి పర్సంటేజ్. అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది. ఇది వెరీ వెరీ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇందులో మంచి స్టార్ కాస్ట్ ఉన్నారు, అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు క్రైమ్ ఎలిమెంట్, ఇప్పుడే నన్ను ఫ్యామిలీ కూడా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను. ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్. ఇప్పుడే రాశాను అక్కడ, ఈ బొమ్మ సూపర్ హిట్ అని. అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు వైజాగ్ నుంచి సంతోషమే, మరి బొమ్మను వైజాగ్లో ఆడించాలి. అదే మన హీరోలు కూడా అదే ఊరే, కూర్చో రాకేసేపు. సో ఇందులో సత్యరాజు గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అండ్ సునీల్, అందరి నుంచి నా బ్రదర్. అండ్ కన్నడ నుంచి చూసినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ, ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం చేయలేదు. బట్ పుష్ప చూశాను. పుష్ప డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చింది. తను కూడా మంచి ఆర్టిస్ట్గా, తెలుగు యాక్టర్గా అతను సెటిల్ అవుతాడు అంటూ ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది వెరీ బెస్ట్ ధనుంజయ. అండ్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పు, నాకు 2 తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకో తమ్ముడు, 3వ తమ్ముడు సత్య. అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడ కల్మషం ఉండదు. ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది, నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను ఇందాక చెప్పినవన్నీ కూడాను అన్ని సత్యాలు. ఎందుకంటే నాకు అతను చూడగానే అతను ఒక స్వచ్ఛత ఉంటుంది సార్, ఆనెస్ట్, సిన్సియర్. అది మాత్రం చాలా అద్భుతం. ఎక్కడ కృతకంగా ఉండదు, ఇంప్రెస్ చేయాలని మాట్లాడడం. చూసే సినిమా పేరు నాకు గుర్తురాడు, ఏ సినిమాది? బ్లఫ్ మాస్టర్. తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది. సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు తర్వాత ఇంకో సినిమా కూడా చూసాను వరుసగా. ఎవరి యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు, టచ్ ఆఫ్ క్లాస్గా ఉంది. అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు. బహుశా అతని డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు, ఎందుకంటే వాయిస్ అంత రిచ్నెస్ ఉంది, అంత క్లారిటీ, అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి దానికి డబ్బింగ్ చెప్పించుంటారు. కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు, ఏ యాక్టర్ ఏ కన్నడ ఇంకోవడం కూడా అనిపించింది. అని ఎవరితో మాట్లాడుతూ లేదండి మన వైజాగ్ అబ్బాయి అని, మనూరి అంటారా, వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు. అనేసరికి నేను ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను, మనం మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే అతను బెస్ట్ యాక్టర్ ఉన్నాడు. మరి అతను ఎవరు వెనక ఉండి సలహాలు ఇస్తారు, తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు నాకు తెలియదు. ఒకటే సరదా మాట్లాడాలనిపించింది. నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. అంటే వెంటనే ఫోన్ అంటే అప్పుడు ఫ్లాట్స్లో నుంచి, అపార్ట్మెంట్స్ బయటికి వచ్చే ప్రసక్తే లేదు. అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది. చూడగానే నా పేరు సత్యదేవ్ అండి అది అన్నాడు. అయిన తర్వాత ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేశాడు. కాసేపు ఇచ్చేప్పటికి మాట్లాడుకున్న తర్వాత, సార్ ఇక్కడ ఇందాక నాడే పచ్చబొట్టది కాదు, పడ్డ మచ్చది నేల మీద మీద, అది ఎందుకు పడ్డావు ఏంటది అంటాను. నేను మీ కొదమసింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తుంటారు, నేను మా డిష్ టీవీ మా యాంటీలో ఉండే వైర్తోటి అలా జంప్ చేసి కింద పడ్డానండి, అది దెబ్బ తగిలింది.
అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు ఈ విషయం చెప్పాలి. దీన్ని కుట్లించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజెక్షన్స్ ఇవ్వలేదు. దాన్ని అట్లాగే నేను భరించలేక ఏవో ఏడుస్తుంటే, అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే అది వేసిన 5-6 కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను, పెయినే తెలియలేదు. అది మీ మహిమ నా మీద. మైకుమా లేకపోతే ఏంటి అనస్థిషియా లాంటి వాళ్ళ ఏంటి, దానికి అంత ప్రేమ. ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా తనకు తెలియలేదు అనమాట. అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెసివ్ ఉంది. అది కొత్త సింహంలో పెయింటింగ్ అనమాట. క్యాప్ అది పెట్టుకుని సిగార్ ఒకటే పెట్టుకుని ఇదేనండి ఇది చూసి అన్నాడు. దాన్ని ఆ ఫోటో ముందు తను మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకుని అలాగే అక్కడి నుంచి మా పరిచయాలు మా మీటింగ్స్ అప్పుడప్పుడు అనేది చాలా రోజులకి ఒకసారి వస్తారంటే రామని చెప్పడం అలాగా జరుగుతుంది. అంత మంచి యాక్టర్కి సరైన సినిమాలు పడటం లేదు అనేది మాత్రం ఎక్కడ నాకు కొంచెం ఉంది. అంటే హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు, హీరో అనేది కాకుండా వెరస్టైల్ యాక్టర్ అనిపించుకోవడంలో మాత్రం తన నటనకి హద్దులు ఎల్లలు లేకుండా చేసుకుంటే మరింత ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఆ తర్వాత ఇతను ఏ స్థాయిలో ఉండాలి, ఏ పాత్రలో ఉండాలి, ఏ హీరోగా సెట్ అవ్వాలి ఏంటంటే ప్రేక్షకులు నిర్ణయిస్తారు. దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అంటూ గాడ్ ఫాదర్లో ఎవరో నార్త్ హీరోస్లో ఇంకో హీరోస్లో బయట లాంగ్వేజ్ హీరోస్లో తీసుకొస్తే మనకింత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అంటే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. ఎందుకంటే మన వాళ్ళు అనగానే లోకువ. కానీ అతని పొటెన్షియాలిటీ, అతని టాలెంట్, అది ఎలాగా డెలివరీ చేస్తాడో తెలుసు నాకు. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆ యొక్క నాకు ఎదురుగా నిలబడే పాత్రలో చాలా అత్యద్భుతంగా చేయగలడు అని చెప్పేసి ఆ సినిమాలో నేను చెప్పాను కాబట్టి స్ట్రాంగ్గా ఒప్పుకున్నారు. ఇందాక తను చెప్పినట్లుగా తను అంతకంతగా ఆ దాంట్లో రాణించాడు, మెప్పించాడు, ఒప్పించాడు. విత్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా అంత ఎత్తుకు వెళ్ళడానికి, ధీటుగా నాకు నిలబడి చేయడానికి తను కారణమయ్యాడు. అలాంటి సత్యదేవ్ నా నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇందాక అది ఆ మాట తను అన్నప్పుడు ఏ మనస్ఫూర్తిగా నేను ఆస్వాదిస్తున్నాను. అండ్ ఇంకా తనకి ఇంకా ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే సత్యదేవ్ లాంటి వెర్స్టైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు. తను పరిధిని లిమిట్ చేసుకోకపోతే, ఎక్స్పాండ్ చేసుకుంటే బోల్డెన్ అవకాశాలు తను వస్తాయి నేను చూస్తాను కూడా. అండ్ అలాంటి ఈ సినిమాలో తను ఒక మాస్ హీరోగా కామెడీ తోటి, చాలా చక్కగా సెటిల్డ్ కామెడీ తోటి, ఒక యాక్షన్ తోటి ఈ సినిమాలో తనకి మంచి భవిష్యత్తు మళ్ళీ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. అండ్ నా తమ్ముడుగా సత్యదేవ్కి ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా ఇంకా మరింత ఎత్తులు చూస్తాను. అండ్ ఇక ప్రొడ్యూసర్స్ సంబంధించిన కాస్టింగ్ క్రూకి అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మా బాస్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ అండ్ మనందరి హనుమంతుడు, పద్మభూషణ్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు, నమస్కారం సార్. సత్యదేవ్ గారు నాకు కాల్ చేసి ఇలాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, జీబ్రా మూవీకి రావాలి అంటే కనుక ఇప్పుడు మరి బాలకృష్ణ గారు అబ్బాయి సినిమా మోక్షణ్య పనులు ఉన్నాయి, జై హనుమాన్ పనులు ఉన్నాయి, ఇంకొక సినిమా పనులు ఉన్నాయి, ఇన్ని పనులు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తే సత్య ఇంకెవరైనా వస్తున్నారా అంటే కనుక చిరంజీవి గారు వస్తున్నారండి అన్న. అంటే చిరంజీవి గారు వస్తామంటే నీకేంట్రా పలుపు వెళ్ళని చెప్పి, నాకన్నా ఆయనకన్నా ఎక్కువ పనులు ఉంటాయి నీకు అసలు. అంటే ఒక హనుమాన్ సినిమాకి మేము అప్పుడు చాలా కష్టపడి మూవీ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సార్ని ఇన్వైట్ చేసినప్పుడు మా సినిమాని ఒక హనుమంతుడు గారు ద్రోణగిరి పర్వతాన్ని ఎలా అయితే ఎత్తుతారో అలా ఎత్తి ఆ సినిమాని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారు. సో అది అప్పటి నుంచి నేను మీకు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం దొరకలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈరోజు జీబ్రా ఈవెంట్కి వచ్చి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు చిరంజీవి గారు. అలా ఏ సినిమా అయినా సరే ఆ సినిమాలో ఒక టాలెంటెడ్ టీం చాలా కష్టపడి వర్క్ చేశారంటే కనుక ఆ సినిమాని ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే వచ్చి ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్స్ వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు. అండ్
I really wish this entire team all the best, and particularly సత్యదేవ్ గారి గురించి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు ఇండస్ట్రీ వచ్చిన బిగినింగ్ నుంచి తెలుసు ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని మూవీస్లో ఎంత 100% ఇస్తూ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. అండ్ ఇంతకుముందు డైరెక్టర్ గారు స్పీచ్ చేస్తూ జనరల్గా చాలామంది ఒప్పుకోమండి, అంటే లైక్ మన సినిమా సరిగ్గా ఆడకపోయినా సరే అది ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. సో నేను మూవీ చేశాను, దాంతో -1కి వచ్చాను, మళ్ళీ +1కి రావడానికి నేను చాలా కష్టపడి చేశాను అని అనడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఆన్ ద స్టేజ్, అండ్ నేను గివెన్ మై 100% టు డూ అ గ్రేట్ ఫిల్మ్ అని అన్నారు. సో ఆయన కోసం ఈ సినిమా చాలా పెద్దగా హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైం మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండ్ మా నైబర్స్ కూడా, అండ్ వాళ్ళ కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ద ఎంటైర్ టీమ్, ద ఫిల్మ్ హ్యాస్ అ గ్రేట్ ఎన్సెంబుల్ ఆఫ్ కాస్ట్. సునీల్ గారు, సత్యరాజ్ గారు, అండ్ సత్య, అండ్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్. సో వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాని మీరు కూడా ఎంకరేజ్ చేసి November 22nd ఈ సినిమాని థియేటర్స్లో చూసి మీరందరూ ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవ, జై హనుమాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ గారు. అండ్ ఇప్పుడు సత్యదేవ్ గారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. దాని నుంచి నోట కూడా కొట్టుకుంటుంది, తడ అలాగే ఉంది. అయితే చాలా అన్నయ్య వెళ్ళే చాలా ఈవెంట్స్ నేను చూస్తూ ఉంటాను. అక్కడ డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. అయితే ఒకటి ముఖ్యంగా సోమగారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. సోమగారు థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య నా ఎదురు అయితే చాలా ప్రివిలేజ్ ఈవెంట్స్లో డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అని అనేవారు. అదేంటి అన్నయ్య ఈవెంట్కి వస్తే ఏం మాట్లాడాలో తెలియకపోవడం ఏంటి, ప్రాక్టీస్ చేస్తే మాట్లాడేవచ్చు కదా అనుకున్నాను. లాస్ట్ 4 రోజుల నుంచి నేను ప్రాక్టీస్ చేసి అన్నయ్య ఆరా అలాంటిది, ఎంత ప్రిపేర్ అయినా ఆయన ఎదురుగా ఉన్నప్పుడు నోట్ల నుంచి మాట రాదు. మామూలుగా సినిమా రిలీజ్ అయింది అండ్ ఎక్కడో వైజాగ్లో ఆయన చూద్దామని లాఠీ దెబ్బలు తిన్నప్పటి నుంచి ఆయన చేసిన స్టంట్లన్నీ నేను ప్రాక్టీస్ చేసి ఈ పచ్చబొట్టు పొడిపించుకున్నప్పటి నుంచి, దీన్ని పచ్చబొట్టు అంటాం మేడం ఈ దెబ్బని. తర్వాత ట్రైనింగ్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ అన్ని ట్రై చేసుకుంటూ కింద మీద పడుతూ సినిమాలోకి ఎలాగైనా ఉండాలని వస్తున్న మా అందరికీ అన్నయ్య ఇప్పుడు యూజువల్లీ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు చాలా మంది ఈ ట్రెక్కర్స్ అందరూ కొంత దూరం వెళ్ళి ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఉంటారు కదా, ఆ జెండా పెట్టారు కదా, దాన్ని చూసి మనం వెళ్దామని మనకు అనిపిస్తూ ఉంటుంది. నాలాంటి కోట్లాది మందికి ఇక్కడ యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఫిల్మ్ మేకర్స్గా వచ్చిన అందరికీ ఆ శిఖరం పైన జెండా చిరంజీవి అన్నయ్య. ఆ జెండా చూసే నేను కూడా శక్తి పుంజుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను. అంటే అన్నయ్య గురించి చెప్పాలంటే మామూలుగా మన అమ్మమ్మ నానమ్మ చీరలు నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ ఉంటాయి, తాతగారి వాచ్, ఇంక్ పెన్ను, లేకపోతే అన్నయ్య సైకిల్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ ఉంటాయి. అవన్నీ తరతరాలు మారుతూ ఉంటాయి, దానికి ఒక వీరునామా అక్కర్లేదు. నా లైఫ్లో చూశాను నేను. రౌడీ అల్లుడు సినిమా నా ఫస్ట్ సినిమా. తర్వాత మా ఇంట్లో నేను ఠాగూర్ తీసుకెళ్ళాను. మా బుడ్డోడు నిక్కీగాడు నన్ను వాటర్ వేరే 3 సార్లు పట్టుకెళ్ళాడు. సో ఎవ్రీ జనరేషన్ సెలబ్రేట్ దిస్ నేమ్ కాల్డ్ చిరంజీవి. అండ్ అంటే అన్నయ్యతో నాకు చాలా నేను చాలా దగ్గర నుంచి అన్నయ్యని ట్రావెల్ అయ్యాను. అయితే అంటారు కదా, నెవర్ మీట్ యువర్ హీరోస్ అంటారు. అది ఒక సేయింగ్ ఉంది, నెవర్ మీట్ యువర్ హీరోస్. ఎందుకంటే దూరం నుంచి మనం అభిమానించి ఆదరించే మన హీరోస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా మనుషులేనా అని అనిపిస్తూ ఉంటుందని దాని గురించి చెప్పిన సేయింగ్. నేను టేక్ మై వర్డ్ అండి, నేను అన్నయ్యని అట్లీస్ట్ ఒక 100 సార్లు కలిసి ఉంటాను. ఆయన హీఈస్ డెఫినెట్లీ 100 times దెన్ వాట్ హీఈస్ ఆన్ ద స్క్రీన్. అన్నయ్య 100 రెట్లు గొప్ప వ్యక్తి. అండ్ దానికి ఆయన దగ్గర నుంచి చూసే చాలా మంది చెప్పే మాట ఇది,
అంటే మాట్లాడవచ్చు వాళ్ళందరికీ ఒక కామన్ రెస్పెక్ట్ అన్నయ్య అంటే బికాస్ హీ సెట్ ద బార్ సో హై అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అన్నయ్య. అండ్ జీబ్రా విషయానికి వస్తే బట్ ఆ సినిమాలన్నీ ఏవి ఆడలేదు, సెట్ బ్యాక్స్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏదో క్యారెక్టర్స్ చేసే సత్యాన్ని అలా చూడడం హీరోగా చూడలేకపోయామన్నారు. నిజంగా చాలా లోలో ఉన్నప్పుడు అండ్ నేను ఇది ఎప్పుడు చెప్పాలి, ఈ విషయం చెప్పాలి, నేను చాలా లోలో ఉన్నప్పుడు నాకు ఒక ఒక లైట్, ఒక దీపంలో వచ్చిన వ్యక్తి అది మెగాస్టార్ చిరంజీవి గారు. అది ఎందుకో చెప్తాను నేను, అది నేను చెప్పి తీరాలి. ఎందుకంటే నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అసలు ఎంటర్టైన్మెంట్ అంటే లేకపోతే ఏమి తెలియని వయసులో ఆయన సాంగ్స్ చూసి ఎంటర్టైన్ అయ్యాను. అప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. తర్వాత నా ఇంజనీరింగ్ ఫ్రెషర్స్లో నేను డాన్స్ చేసి నా మిస్టర్ సిఎస్సి 4 years నేనే మిస్టర్ సిఎస్సిగా నేను ఉన్నప్పుడు అన్నయ్య ఉన్నారు. తర్వాత నేను ఇండస్ట్రీలోకి రావడానికి నేను వచ్చేటప్పుడు ఎవరు నా ఇన్స్పిరేషన్ అంటే అప్పుడు అన్నయ్య ఉన్నారు. మా బుడ్డోడు పుట్టినప్పుడు కోవిడ్లో పుట్టాడు, వాడికి ఫస్ట్ గిఫ్ట్ అన్నయ్య ఇచ్చారు, అప్పుడు కూడా అన్నయ్య ఉన్నారు. అండ్ నేను చాలా లోలో ఉన్నప్పుడు నేను అందరూ ఇలా అంటే నేను ఇండస్ట్రీ నన్ను రోల్స్ చేసుకోమంటుంది, లేకపోతే నాకు అంటే నీకు హీరో రోల్స్ కాదు, నువ్వు ఇదైతే ఇంకెక్కువ డబ్బు సంపాదిస్తావు అని కొంచెం చాలా లోలో ఉన్నప్పుడు, సినిమాలు రానప్పుడు నాకు అన్నయ్య పిలిచి ఒక మాట చెప్పారు. ఏంటంటే సత్య, నేను ఈ పర్టికులర్ పాత్ర నీకు ఇస్తున్నానని నువ్వు వేరేగా అనుకోకు, నేను ఎందుకు ఇస్తున్నానో నీకు రీజన్ చెప్తాను. చిరంజీవి ఎదురుగా నువ్వు నించోని ఒక ప్రతినాయకుడి పాత్రను నువ్వు కనబడితే ఇప్పుడు నువ్వు ఒక 3 తెలుసు, రేపొద్దున ఒక 10 మందికి తెలుస్తావు అని, ఇది నీకోసం నేను చెప్తున్నాను. నువ్వు చేస్తే ఎవరో ఒకరు అరే చిరంజీవికి ఎదురుగా నించొని బాగా చేశాడని అంటారు, నీకు ప్రొడ్యూసర్స్ వస్తారు, నీకు ఎక్కువ మంది నీకు విజిబిలిటీ వస్తుంది అని నాకు ఆ సినిమా చేయించారు. ట్రస్ట్ మీ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హై ఇన్ మై లైఫ్. గాడ్ ఫాదర్ అనే సినిమా నా బిగ్గెస్ట్ హై. ఎందుకంటే అనే విషయం నేను చెప్పాలి, ఎందుకంటే నేను గాడ్ ఫాదర్ సెట్స్లోకి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తులు కానీ అరే చిరంజీవి ఎదురుగా ఎవరు సత్యదేవ్ అంటారు, చిరంజీవి ఎదురుగా ఆ వ్యక్తి ఏంటి, ఆయనకి సరిపోడను, లేకపోతే ఆయన మీరు పర్లేదా అంటే నేను సెట్స్లోకి వెళ్తున్నప్పుడు కూడా అంటే అది వాళ్ళ తప్పు కాదు, అరే వాళ్ళ చూపులు నాకు తగిలేవు. అంటే ఏంటి ఎవడు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు, చిరంజీవి గారి సెట్ ఇది, ఈడు విలన్ ఏంటి, లేకపోతే ఈడు ప్రతినాయకుడు ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఆ హాల్ చివర్లో కుర్చీలో కూర్చొని ఒక చిన్న స్మైల్, ఆ గ్రే స్మైల్తో చూస్తూ సత్య మై బాయ్ కమ్ హియర్ అని పిలిచిన కమ్ హియర్ బ్రదర్ అని చెప్పి కూర్చోబెట్టి ఏంటి నీకు ఏమైనా టెన్షన్గా ఉందా లేకపోతే ఏమైనా ట్రస్ట్ మీ, ఎవ్వరూ నమ్మక్కర్లేదు, నేను నిన్ను నమ్ముతున్నాను, సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూడు అని చెప్పి ఫస్ట్ డే మార్నింగ్ యూఎస్ షో పడిపోయిన తర్వాత గాడ్ ఫాదర్ ఫిల్మ్ ఫస్ట్ యూఎస్ షో పడిపోయిన తర్వాత మార్నింగ్ 6 o'clock అన్నయ్య నాకు ఫోన్ చేసి నేను చెప్పానా ఇదే జరుగుతుందని చెప్పాను, ఏం రాశారు చూసావు నీ గురించి అని చెప్పి ఫోన్ చేసి నాకు నిజంగా ఆ రోజు కంటే నీళ్ళు తిరిగాయి. అంటే ఎస్, నేను ఏం సాధించానడానికి చిరంజీవి గారి నమ్మకాన్ని నిలబెట్టాను, అది చాలు. అంటే మీరు ఆరో ఎందుకు అది జీబ్రా ఎందుకు కనెక్ట్ అయింది, ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ సినిమా చూసి మీకు ఇంకా పెద్ద సినిమా వస్తుందని చెప్పారు. ఇది నా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్, మై కెరియర్. ఇంత డబ్బు పెట్టి బాలా దినేష్ గారు ఎస్ఎన్ కన్నా ఈ సినిమాకి ఇంత డబ్బు పెట్టి నాకు ఇంత పెద్ద క్యాన్వస్ ఇచ్చారు. ఆ సినిమా కూడా అన్నయ్య రావడం, దాన్ని మళ్ళీ ముందు నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఒకటే చెప్తాను మీ అందరికీ,